శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, వచ్చే పౌర్ణమి తిథిలోపు మీ జీవితంలో చాలా మార్పులు సంభవించబోతున్నాయి. రోడ్డు మీదకొచ్చేస్తారో ఎన్నో రకాలైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేకపోతే గనక మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడాను భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఇత్యాది పరిస్థితులు కుంభరాశి వారి జాతకులకు తలెత్తబోతున్నాయి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ఈ పరిహారం చేయడం రీత్యా దైవ బలం మీకు చేకూరుతుంది. అలాగే నిత్యము కూడాను ఈ దేవత ఆరాధన మీకు మేలు చేకూరుస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు వచ్చే పౌర్ణమి తిథిలోపు ఎలా ఉండబోతుందో, ఎటువంటి భయంకర పరిస్థితులు మీరు ఎదుర్కోబోతున్నారో, రోడ్డున పడే ఆ యొక్క సంఘటనలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, పౌర్ణమి తిథిలోపు వస్తున్నటువంటి ప్రతి గడియ కూడాను మీకు చాలా వరకు కూడాను భయంకరంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియకుండా మీ మనసు చంచలంగా మారిపోతుంది. చాలా వరకు కూడాను 2 దశల నిర్ణయాలు మీకు అస్సలు నష్టకరంగానే ఉంటాయి తప్పితే లాభాన్ని చేకూర్చవు. ప్రతి విషయంలో కూడాను 2 రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రతి నిర్ణయము కూడాను మీకు మంచిగానే అనిపిస్తుంది. కానీ ఏ నిర్ణయం మీకు లాభం చేకూరుస్తుందో, ఏ నిర్ణయం నష్టం చేకూరుస్తుందో తెలియని గత్యంతరం లేని పరిస్థితులు అయితే ఒకదాని వెంబడి ఒకటి మీకు ఎదురు కాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు తీసుకునే నిర్ణయాలే మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి లేదా ఆర్థిక నష్టాన్ని కలగచేస్తాయి. కావున సొంత నిర్ణయాలకు పెద్దపీట వేయొద్దు. కుటుంబ సభ్యుల యొక్క సలహాను పరిగణలోకి తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సలహా గాని, కన్న తల్లి యొక్క సలహా గాని మీకు చాలా వరకు కూడాను ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష పండితులు. మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు కూడాను భవిష్యత్తును మార్గనిర్దేశం చేసే నిర్ణయాలే ఉంటాయి. లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. మీ యొక్క కష్టం 100% ఉంటుంది. కానీ ఫలితం పొందాలి అంటే గనక ఖచ్చితంగా మీ మీదే అది ఆధారపడి ఉంటుంది. కావున అప్రమత్తంగా ఉండండి. ఏ రంగంలో ఉన్నా కూడాను మీకు తగిన గుర్తింపు వచ్చే రోజులు ఇవే. మీ నిర్ణయాల రీత్యా గుర్తింపు మాత్రమే కాకుండా అధహ పాతాళానికి తొక్కబడే రోజులు కూడా ఇవే అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా మీ మీదే ఆధారపడి ఉన్నది. ఇటువంటి పరీక్షా సమయంలో మీకు ఖచ్చితంగా దేవుని యొక్క తోడు కావాలి. మీరు భగవంతుని ఆరాధన చేయండి. నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం చేయండి. మేలు చేకూరుతుంది. అలాగే మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటంటే గనక నవగ్రహ శాంతి పూజ మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. మేలు చేకూరుతుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు. మీరు నమ్మకంతో ఏ చిన్న అభిషేకం చేసినా కూడాను పరమశివుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నేరుగా మీ సమస్యలు పరమశివుని దరికి చేరతాయి. ఈ యొక్క పరిస్థితుల్లో మిమ్మల్ని భగవంతుడే కాపాడగలడు. అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేయాలి అంటే గనక భగవన్ నామ స్మరణ మీకు మేలు చేకూరుస్తుంది. కావున ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే ఈ దేవత ఆరాధన నిత్యము కూడా నమ్మకంతో చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.